పెరుగుతున్న కాలుష్యం, కనుమరుగవుతున్న అడవుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దట్టమైన అడవులు, మనుషులు వెళ్లలేని కొండ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విశాఖ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని ఈ కార్యక్రమం ఊపందుకుంది. సీతాకొండ రిజర్వ్ ఫారెస్ట్, కంబాలకొండ, విశాఖ నగర పరిసర ప్రాంతాల్లోని ఖాళీ కొండలపై అత్యాధునిక డ్రోన్ల సహాయంతో ఈ సీడ్ బాల్స్ వేసే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. పచ్చదనాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటున్న అటవీ అధికారులతో మా ప్రతినిధి కృష్ణం నాయుడు ముఖాముఖి. కాలానుగుణంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుంది, దీనివల్ల పొల్యూషన్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తెచ్చింది. ఈ అడవిలోన చెట్లు తక్కువగా ఉన్న చోట సీడ్ బాల్స్ ని వేస్తుంది. విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఈ సీడ్ బాల్స్ ని వేస్తున్నారు. మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు సిఎఫ్ఓ రాజు గారు ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారు? ఇందులో ఎవరెవరిని భాగస్వామ్యం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంచుమించు 2.5 crores సీడ్ ఆల్రెడీ సీడ్ బాల్స్ తయారైనాయి. మన 5 జిల్లాలు ఈ జోన్కి వచ్చేటికి 50 లక్షలు ఆల్రెడీ తయారు చేసాం. ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్కి వచ్చేటికి అరౌండ్ 7 lakhs వరకు మనం తయారు చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ లొకేషన్స్లో ఎక్కడైతే అడవులు క్షీణించి ఉన్నాయో వాటి ద్వారా కొంత మనుషుల ద్వారా వేయటం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ కొన్ని అడవులు గుట్ల మీదకి వెళ్ళలేక ఉన్న చోట మటుకి ఈ డ్రోన్స్ ఉపయోగించి మనం ఈరోజు కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఇదంతా కూడా ఒక వారం రోజుల్లో బ్యాలెన్స్ మొత్తం ఏరియా అంతా కవర్ చేసి ఈ వర్షంలో బాగా మొక్కలు పెరగటానికి, పర్యావరణం పరిరక్షించడానికి, అలాగే అడవిని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్కూల్ పిల్లలు కానివ్వండి, లోకల్ విలేజెస్ని కానివ్వండి, అందరినీ ఇన్వాల్వ్ చేసి దీనికి ఒక అవగాహన అందరికీ కల్పించి సీడ్ బాల్స్ అంటే ఏంటో, ఇవి ఎలాగ మొలకెత్తుతాయి అనేది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఒక వారం రోజులు వచ్చి చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. వర్షం పట్టడం వలన ఆ సీడ్స్ పగిలి స్ప్రౌటింగ్ వచ్చి నెక్స్ట్ మొక్కగా తయారవడానికి ఆస్కారం. ఈ సీడ్స్లో ప్రధానంగా ఏ రకాల మొక్కల్ని ఇంక్లూడ్ చేశారు? ప్రధానంగా అడవిలో అవసరమైనటువంటి మొక్కలు ఏంటి? ఇక్కడ లోకల్గా ఈ అడవిలో ఏం పెరుగుతున్నాయో అవి ఎక్కువగా చేశారు. ఎక్కువగా రావి, మర్రి, వేప, నేరేడు, ఇతర రకాల మిస్లీనియస్ స్పీషీస్ అన్ని ఇక్కడ లోకల్ జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సీడ్ బాల్స్ తయారు చేసి ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఏటికొప్పకు కానీ లేదా కొండపల్లి బొమ్మలకు కానీ కొంత కలప దొరకడం అన్నది కష్టమవుతుంది. ఈ క్రమంలోనే ఆ కలపని పెంచమని కూడా రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్పింది. ఆ తరహా మొక్కలు పెంచడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? ఏటికొప్పకు దగ్గర అంకుడు కర్ర ఉపయోగంగా ఉంది. అదే కాకుండా నేరేడు కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈ రెండు కనుక మనం ఎక్కువగా మనకి దొరికేది ఏంటంటే అనకాపల్లి సరౌండింగ్స్, నర్సీపట్నం ఏరియాస్లో ఎక్కువ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ జిల్లాల్లో ఇప్పుడు అక్కడ ఇదే సీడ్ బాల్స్ తయారు చేసి అక్కడ చల్లటం జరుగుతుంది. వేరే స్పీషీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అవి చేయటం జరిగింది. అంకుడు ఎక్కడైతే ఉందో ఆ కొండల్లో అంకుడు కూడా వేయటం జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అడవుల్ని సంరక్షించాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ ఆక్రమణలు, చెట్ల నరికివేత కూడా జరుగుతుంది. దీనికి మన డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు? వైజాగ్ జిల్లా సిటీ చుట్టూరు మొత్తం ఫారెస్ట్ ఉంది. దాన్ని ఎవరు ఆక్రమించడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే అదొక శాంక్చురీ కింద డిక్లేర్ చేశారు 2002లో. సో దీన్ని ఆక్రమించాలంటే ఎవరి వల్ల అది కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ శాంక్చురీ ఏరియా కాబట్టి మనం దేనికి డైవర్షన్ కూడా మనం ప్రపోజ్ చేయడానికి లేదు. అలాగే చుట్టూ కూడా వైజాగ్ జిల్లా కానీ వైజాగ్ చుట్టూ కూడా మంచి అడవి ప్రాంతం ఉండటం వల్లనే ఫర్దర్గా కూడా ఈ చెట్లన్నీ పెరిగితే ఇంకా మంచి వాతావరణం సమతుల్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక స్కీమ్స్ తెచ్చింది. ఆ స్కీమ్స్ తాజాగా కూడా ఇప్పటికీ అమలు చేశారు. భవిష్యత్తులో అమలు చేయటువంటి స్కీమ్స్ ఏవైనా ఉన్నాయా? ఆ వివరాలు ఏంటి? మేజర్ స్కీమ్ క్యాంప్ ఉంది మనకి 09 తర్వాత ఇంకా వేరే స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ క్యాంపస్ స్కీమ్లోని చేస్తున్నాం మనం. అడవి తరహాది ఒకటి సిటీలో ఏర్పాటు చేయాలని, 1 hectare పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇది స్కీమ్ వచ్చిందంటున్నారు. మన దగ్గర దాని గురించి ఏమైనా డిపిఆర్ తయారు చేశారా? ఫర్దర్గా దాని గురించి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? నంబర్ 1 ఒక కొత్త స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు మనకి వచ్చింది. దాంట్లో మనము ఎక్కడైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ ల్యాండ్ పైన మనము 1 hectare వరకు, తర్వాత ఒక సెకండ్ మెథడ్ అంటే 1 hectare to 10 hectare వరకు, థర్డ్ మెథడ్ అంటే 10 hectare to 50 hectare వరకు మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు. దానికి ఆల్రెడీ మనము కూడా 2 లొకేషన్స్ ఐడెంటిఫై చేసాము. అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మనం వేరే ఏరియా కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాము. మ్యాక్సిమం ఏరియా ఎక్కడైనా దొరికితే మనకు మన జిల్లాలో అక్కడ అన్ని మనము ప్లాన్ చేస్తాము ఈ సంవత్సరంలో.
ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధాన లక్ష్యం ఏంటి? ఎవరెవరిని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు? మెయిన్ రీజన్ అంటే ఇది మన గ్రీనరీ పెంచుకోవడానికి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ 50% గ్రీన్ కవర్ మనం పెంచుకోవాలి. తక్కువ అడవి ఉన్న ఏరియా, తర్వాత బయట ఉన్న ఏరియా మొక్కలు పెంచుకోవాలి. దానికోసం ఇది మనం ప్లాన్ చేస్తున్నాం. మొక్కలు లేని చోట్ల సీడ్ బాల్స్ వేసి మొక్కలు పెంచి బాగా గ్రీనరీ చేసి ఆక్సిజన్ వచ్చేలాగా ఎక్కువ చెట్లు వేసి ఉంటాయి. విశాఖపట్నంలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల ఇక్కడ ఎక్కువ మొక్కలు పెంచుదామని ప్రయత్నం. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మొక్కలు పెరుగుతుంటే పొల్యూషన్ తగ్గించవచ్చు. ఇంకా మన విశాఖపట్నంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొక్కలు వేడిని అబ్జర్వ్ చేసుకొని మనకి హీట్ ఎక్కువ ఉండదు. దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. అప్పుడు వర్షాలు పడితే మన అగ్రికల్చర్ బాగా పెరుగుతుంది. గవర్నమెంట్ ఖాళీగా ఉన్న స్థలాన్ని గ్రీనరీగా చేయడానికి ఏం చేస్తున్నాయో తెలుసుకున్నాం. ఇక్కడ ఒక రకమైన బాల్ చేసి అందులో ఒక సీడ్ నెట్టారు. మనిషి వెళ్ళలేని చోట్లకి డ్రోన్ ద్వారా తీసుకెళ్లి వేస్తున్నారు. ఇక్కడ గ్రీనరీ అవడానికి వేశారు. అప్పుడు వైజాగ్ అంతా కూడా ఫుల్ ఆక్సిజన్తో మంచిగా ఉంటుంది. అటవీ సంపదను పెంచేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీములను అమలు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.